తిరిగి BCN న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో సర్ కార్యక్రమాన్ని వేగవంతంగా పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలోని NTR నగర్లో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవెల్ అధికారుల పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. ప్రతి అర్హత ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారం అందిందా అని తెలుసుకుని ఫారాలను పూర్తిగా నింపి వీలైనంత త్వరగా BLOలకు అందజేయాలని సూచించారు. స్వచ్ఛమైన, ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, BLOs అందరూ కూడా ఒక సమన్వయంతో ప్రతి గ్రామం వార్డు తిరిగి ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటర్ లిస్టులో ఉన్నారా లేదా అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ SIR ముఖ్యోద్దేశమైన ఒక ప్రక్షాళన చేసిన ఒక ట్రాన్స్పరెంట్, ట్రూత్ఫుల్ ఓటర్ లిస్ట్ తయారు చేయడంలో జిల్లా అధికారులందరూ భాగస్వాములు అయ్యారు. అలాగే పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్స్ పెట్టాం. వారందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. విస్తృతంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మీటింగ్స్ కూడా పెట్టి SIR యొక్క ముఖ్యోద్దేశం అందరినీ కూడా ఓటర్ లిస్టులో యాడ్ చేయడానికి 18+ ఓటర్స్ని, ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కూడా ఓటర్ లిస్టులో కొత్తగా యాడ్ చేయడం, అలాగే మహిళలు, వికలాంగులు, వృద్ధులు, మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా ఈ ఓటర్ లిస్టులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు ఎన్రోల్మెంట్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా 99.5% డిస్ట్రిబ్యూషన్ జిల్లాలో జరిగిందండి. ఇప్పుడు ఇదంతా కూడా డిజిటైజేషన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా తొందరలో కంప్లీట్ చేసి జూలై 21కి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం IS జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు. ముందుగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ది పనులను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించారు. సుందరగిరి పర్వతం క్రింద నుంచి కొండపై ఆలయం వరకు సుమారు 3.70 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఘాట్ రోడ్డు పనులను పరిశీలించి నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ది విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీలక్ష్మీ నరసింహ గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్ దర్శించుకున్నారు. VIP విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. సో ఎప్పుడు వచ్చినా స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే పునర్జన్మ అన్న దీంతో ప్రతిసారి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకోవడం, వచ్చినప్పుడంతా మళ్ళీ ఎప్పుడు వస్తామా అని ఎదురు చూడడం. సో ఈ తరుణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 50 ఏళ్ళ నా సినీ పయనంలో నాన్నతో మొదలై నేను, ఇప్పుడు తమ్ముళ్ళు, ఇప్పుడు మా అబ్బాయి, సో
మొన్న వాడిది కూడా మీ అందరి ఆశీర్వాదంతో స్వామి అనుగ్రహంతో శంబాల కూడా పెద్ద హిట్ అయింది. ఆ టైంలో కూడా మీరు రావడం జరిగింది. వాడు ఇప్పుడు 5-6 సినిమాలు చేస్తున్నాడు. అలాగే నేను ఇప్పుడు చాలా మంచి ప్రాజెక్టులు ఈ జూలై నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. సో ఇప్పుడు రవితేజతో ఇరుముడి అని, అది ఆగస్టులో అయ్యప్ప బ్యాక్డ్రాప్లో చూసిన సినిమా, చాలా మంచి సినిమా. అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి. అది తొందరలో రిలీజ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. అలాగే ఈ నెల రిత్విక్ అనే ఈ అబ్బాయితో రాజాది రాజా నోట్ రిలీజ్ కాబోతోంది. అలాగే కన్నడంలో నా అదృష్టం, ఆ కర్ణాటకనే నన్ను హీరోయిన్ చేసింది పోలీస్ స్టోరీతో. ఇప్పుడు బెయిల్ అనే ఒక సినిమా శివరాజ్ కుమార్ గారితో, అలాగే మన జయరామ్ గారితో, పవనుడి గారి దర్శకత్వంలో కేబిఎన్ గారు ప్రొడ్యూసర్గా, అది కూడా తొందరలోనే రిలీజ్ కాబోతోంది. వరలక్ష్మి వ్రతాన్ని హబ్బకి అంటున్నారు వాళ్ళు అక్కడ. అలాగే సత్య సన్ ఆఫ్ హరీష్ చంద్ర అని ఇప్పుడు ఆ సినిమా కూడా రెడీ అవుతుంది కన్నడలో. తమిళ్లో ఒక 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సో నిజంగా వెంకటేశ్వర స్వామి ఇప్పుడే అనుకుంటున్నాం, ఎందుకంటే ఆది హీరో అవ్వాలనుకున్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి స్వామిని ఇలాగ హీరో అవ్వాలనుకుంటున్నాడు, స్వామిని అనుగ్రహం ఉండాలి అంటే స్వామిని మనం చూడడానికంటే ముందు జై విజయన్లు చూస్తాం. వాడి మొదటి సినిమా విజయ్ భాస్కర్ అని ఆయన డైరెక్ట్ చేశాడు, ప్రేమ కావాలి. ప్రతిసారి లోక కళ్యాణం కోసం ఆ స్వామి అందరినీ అనుగ్రహించాలని, అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకునే మనిషిని. సో అందరూ బాగుంటే మనము బాగుంటాం. సో అలాంటి నేను మళ్ళీ స్వామి గారికి మా రాజేష్ అని మన హిందూపూర్ వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది. సో మేమంతా కలిసి రావడం, అలాగే మన భాను వాళ్ళ ఇంట్లో పెళ్లి కూడా ఉంది ఈరోజు. ఈ స్వామివారిని దర్శనంతో పాటు ఇప్పుడు ఆ పెళ్లికి కూడా మేము వెళ్ళడం జరుగుతోంది. సో ఆ దంపతులకి ఆ స్వామి అనుగ్రహం ఉండాలని, వాళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను 2 ఏళ్లలోనే గాడిన పెట్టామన్న సీఎం చంద్రబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని హామీ. వీబీజీ రామ్జీ అనేది ఒక పథకం కాదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్తును మార్చే మిషన్ అని వ్యాఖ్య. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలి. వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లీశ్వరి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.